మహాగణాధిపతయే నమః. ఈ రోజు మనం 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, కుంభంలో శని, అలాగే మీనంలో శుక్ర రాహువులు, వృషభంలో గురుడు, వ్యయస్థానంలో మిథునంలో కుజుడు సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది. ఈ మాసం అధిక భాగం గ్రహాలన్నీ కూడా శుభ స్థానాల్లోనే ఉన్నాయి. ఎక్కువ శాతం శుభ పరిణామాలే చోటు చేసుకోబోతున్నాయి. మరి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అష్టమ శని సంచారం అనేటువంటిది అయిపోవచ్చింది. అష్టమ శని సంచారం అయిపోయేటప్పుడు శని కర్కాటక రాశి వారికి మేలు చేస్తాడు. ఏ రకమైన మేలు చేస్తాడంటే గతంలో ఏర్పడినటువంటి ఆర్థిక బాధలు, ఆరోగ్య బాధలు, మానసిక ఇబ్బందులు, శారీరకంగా మానసికంగా ఏర్పడినటువంటి చికాకులు, అలాగే జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి విభేదాలు, ఇటువంటి వ్యాపారంలో నష్టాలు, వీటన్నింటి నుంచి కూడా రిలీఫ్ వచ్చేటువంటి టైం అనేటువంటిది ఈ మాసం నుంచే మొదలవుతుంది. కాబట్టి ఇటువంటి శుభ పరిణామాలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇక 1-2 విషయాలు మాత్రం ముఖ్యంగా చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా 2 విషయాలు మాత్రం తెలియజేస్తాను. ఈ 2 విషయాల్లో ఎలా ఉండాలి, ఎందుకు అలా ఉండాల్సి వస్తుంది, ఏం చేస్తే ఆ ఇబ్బంది నుంచి తప్పించుకుంటారు, ఏ రకమైన పరిహారాలు పాటిస్తే ఆ ఇబ్బందులు రాకుండానే తప్పించుకోవచ్చు, ఇటువంటి అనేక అంశాల గురించి మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. మరి ముఖ్యంగా పరిహారం చివరిలో తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి కాస్త గమనించండి. ఇకపోతే కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి అంశాలను కనుక గమనించినట్లయితే ఆర్థికంగా విపరీతంగా డబ్బు వస్తుంది. ఈ డబ్బు రావడం అనేటువంటిది 2-3 ఆదాయ మార్గాల ద్వారా కూడా వస్తుంది. మీరు ఎంత డబ్బు కావాలని కోరుకుంటారో అంతకి ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తుంది కానీ తక్కువ రాదు. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే కుజగ్రహ సంచార రీత్యా కర్కాటక రాశికి రాజయోగ కారకుడైనటువంటి కుజగ్రహ సంచార రీత్యా మీకు సంబంధం లేకుండా, అలాగే మీ ప్రమేయం లేకుండా డబ్బు ఖర్చు అవుతుంది. ఆ డబ్బు ఖర్చు పెట్టేటువంటి దాంట్లో ఎక్కువ శాతం మీ ప్రొఫెషనల్ రైవల్టీ అంటే వృత్తిపరమైనటువంటి శత్రువుల రీత్యా కానీ ఖర్చు పెట్టవలసి రావచ్చు. లేదా మీ సంతానం మీకు తెలియకుండా మీ యొక్క డబ్బుని వృధా చేయవచ్చు. లేదా సంతాన రీత్యా దుర్వ్యయం మీరే చేయవలసిన పరిస్థితి రావచ్చు. ఏది ఏమైనప్పటికీ 100 రూపాయలు ఆదాయం వస్తే 110 రూపాయలు ఖర్చు అవడం మాత్రం ఖాయం. ఇటువంటి పరిస్థితి ఈ మాసంలో మీకుంది. దీని నుంచి తప్పించుకునే మార్గం ఇందాక నేను ఒక విషయం చెప్తానన్నాను, అదే ఇది. ఏంటంటే ఈ అధిక ఖర్చుల్ని మీ అంతటా మీరుగా అదుపు చేయగలగటం అనేటువంటిది ఈ మాసం జరగదు. మరి ఏం చేయాలి అంటే వచ్చిన డబ్బుని వచ్చినట్లుగా మీ జీవిత భాగస్వామి పేరు మీదకి మార్చడం, లేదా ఏదైనా సరైనటువంటి పెట్టుబడి పెట్టడం, ఏది చేయలేకపోతే కనీసం బంగారం కొనడం, ఏదో ఒకటి చేయండి. కానీ మీ చేతిలో కానీ బ్యాంకులో కానీ డబ్బు ఉంచుకోవద్దు, ఉంటే నిలబడే ప్రసక్తే లేదు. ఇక 2వ విషయం కూడా చెప్తానన్నాను, అదేంటంటే ఆర్థికంగా మీరు ఈ మాసం ముందుకు వెళ్ళడానికి ప్రతి సోమవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ లక్ష్మీదేవిని తెల్ల కలువ పూలతో పూజించండి. పూజించేటట్లయితే ఆర్థికంగా మరింత ముందుకెళ్ళగలుగుతారు. ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఖచ్చితంగా ఎక్కగలుగుతారు. మీ యొక్క వ్యక్తిగత జన్మ జాతక రీత్యా ఏ స్థాయిలో ఉన్నా పర్వాలేదు, ఇలా చేస్తే మాత్రం తప్పనిసరిగా మీరు ఒక మెట్టు పైకెక్కుతారు, ఆర్థికంగా విజయం సాధించి తీరతారు. ఇది మీకు చెప్పాలనుకున్నటువంటి ముఖ్యమైన విశేషం. కర్కాటక రాశి రాజకీయ నాయకుల విషయం వస్తే గమనించినట్లయితే కొంచెం బాగలేదని చెప్పొచ్చు. ప్రజాగ్రహం పెళ్ళుబుకుతుంది. చేసిన వాగ్దానాలు నెరవేర్చుకోలేనటువంటి మీ అసహాయతని ప్రతిపక్షాలు చాలా బలంగా ఎండగట్టడం అనేటువంటిది జరుగుతుంది. తీవ్రమైన వ్యతిరేకమైనటువంటి పవనాలు వీస్తాయి. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి కర్కాటక రాశి వాళ్ళకి ఏమాత్రం బాగోలేదు. మరి ఇక మిగిలిన రంగాల్లో కొంచెం గమనిస్తే బాగా ఉన్న రంగం ఏంటంటే కర్కాటకల్లో ఉన్నటువంటి సినిమా రంగం వాళ్ళు, కళాకారులు, కవులు, సినిమా యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్, వీళ్ళందరికీ అయితే చాలా బాగుంది. వీళ్ళ విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు. అన్ని శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి
దాదాపు మిగతా రాశుల వాళ్ళకైతే ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంటుందేమో కానీ కర్కాటక రాశి వారికి మాత్రం వాళ్ళ జాబ్ సేఫే. కొంత పోతుందేమో అనేంత దూరం వస్తుంది కానీ మీ జాబ్గా, మీ వృత్తి పరంగా, మీ ఉద్యోగ పరంగా ఈ దేశ విదేశాల్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి ఎదురు లేదు, ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు. విద్యార్థుల విషయాన్ని గమనిస్తే విద్యాయోగం బాగుంది, ఉత్తీర్ణత శాతం కూడా బాగుంది. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులను కనుక కాస్త గమనించినట్లయితే మీరు ఎంత చేసినా కూడా పై అధికారుల నుంచి మెప్పు రాకపోగా మరిన్ని సమస్యలు మీరు పని చేస్తున్నారు కనుక మీ నెత్తికి చుట్టడం అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఇటువంటి ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి. మీరు ఎంత చేసినా కూడా మిమ్మల్ని వాడుకొని మీకు తగిన గుర్తింపు ఇవ్వకుండా రాజకీయం చేసి మిమ్మల్ని మానసికంగా క్షోభ పెడతారు. ఇది ప్రభుత్వ రంగ ఉద్యోగస్తుల విషయంలోనూ వర్తిస్తుంది, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయంలోనూ వర్తిస్తుంది. కర్కాటక రాశి వారు ఎవరైతే అవివాహితులు ఉంటారో వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ఈ మాసం చాలా అనుకూలంగా ఉన్నాయి. వివాహం జరగచ్చు. అంటే ఈ మాసంలో చాలా మంది కర్కాటక రాశి వాళ్ళకి వివాహం జరిగే అవకాశం ఉంది. అలాగే నిశ్చితార్థమైనా జరుగుతుంది, లేదంటే పెళ్లి చూపుల్లో మంచి సంబంధాలైనా వస్తాయి. ఈ మాసం అయితే పూర్తిగా అనుకూలంగా ఉంది. ఇక ప్రతి చిన్న విషయానికి అనవసరమైనటువంటి ఆందోళన పెంచుకుంటారు, తద్వారా ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మీరు ఈ మాసం చేయవలసింది ఏంటంటే ఏ విషయానికి టెన్షన్ పడద్దు. అధిక భాగం గ్రహగతులు బాగున్నాయి, కానీ అన్ని బాగున్నా కూడా ఏదో తెలియని ఆందోళన మిమ్మల్ని వెంటబడుతూ ఉంటుంది. అకారణ భయాలు, అనవసరమైన ఫోబియాలు జోలికి పోవద్దు, వాటిని ప్రయత్నపూర్వకంగా వదిలించుకోండి. ఇక మంచి లగ్జరీ ఐటమ్స్, లగ్జరీ విల్లాస్, లగ్జరీ వస్తువులు, లగ్జరీ కార్లు కొనుగోలు చేస్తారు. అంటే విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం అధికంగా డబ్బు వెచ్చించడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. జీవిత భాగస్వామితో మంచి సఖ్యత ఉంటుంది. ఏ పని చేయాలన్నా కూడా జీవిత భాగస్వామితో చర్చించి చేస్తారు. ఫలితాలు కూడా ఆశాజనకంగానే ఉంటాయి. ఇక స్టాక్ మార్కెట్స్ లో, షేర్ మార్కెట్స్ లో డబ్బులు పెట్టేటువంటి వాళ్ళు, షేర్ బ్రోకర్స్ ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు ఉంటారో ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు కనుక అధికంగా మీరు పెట్టద్దు, పెట్టించవద్దు. ఈ విషయంలో స్టాక్ మార్కెట్ లో ఉండేటువంటి వాళ్ళందరూ కాస్త సంయమనాన్ని పాటించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసం కొన్ని విషయాలకి అధికంగా ఉద్రేకపడిపోతారు. అలాగే ఈ కుటుంబ సభ్యుల్ని లేదా బంధుమిత్రుల్ని దండించాల్సిన దానికన్నా తీవ్రంగా దండించడం, మందలించడం, వాళ్ళ మీద కేకలు వేయటం చేస్తారు. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. దీనివల్ల అనవసరమైనటువంటి భేదాభిప్రాయాలు, తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మీ స్నేహితుడికైనా, మీ కింద పనిచేసేటువంటి ఉద్యోగస్తుడికైనా, లేదా ఎవరితో అయినా సరే, మీ బంధుమిత్రులతో అయినా సరే చెడు అనేటువంటిది ఒంటరిగా పిలిచి చెప్పండి. మంచి అనేటువంటిది 10 మందిని పిలిచి డప్పు కొట్టి మరీ చెప్పండి. అంటే 10 మంది ముందు ఎదుటి వాళ్ళ యొక్క మంచిని చెప్పండి. వాళ్ళలో చెడు ఏదన్నా ఉంటే ఒంటరిగా పిలిచి చెప్పండి. అట్లా కాకుండా మీరు సాధారణంగా ఎప్పుడు ఏ ఎమోషన్ వస్తే అప్పుడు టక్కన బయటికి చెప్పేస్తారు. తద్వారా మీ మీద దీర్ఘకాలిక శత్రుత్వం ఏర్పడుతుంది. దీర్ఘకాలిక శత్రువులు ఏర్పడతారు. వాళ్ళ సమయం చూసి దెబ్బ కొడితే మీరు తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఈ విషయంలో కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే కోర్టు కేసుల రీత్యా కానీ, మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ మీకు న్యాయం జరుగుతుంది. మీరు అనుకున్నటువంటి మీ నష్టద్రవ్య ప్రాప్తి ఏదైతే ఉంటుందో, కోల్పోయినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో మీరు తిరిగి దక్కించుకోగలుగుతారు. పూర్వార్జితం, పితరార్జితం అక్కడికి వస్తుంది. పెద్దవాళ్ళ నుంచి ఆస్తులు మీకు సంక్రమిస్తాయి. ఇటువంటివన్నీ కూడా మీకు సంభవిస్తాయి. తండ్రి గారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబంలో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సంతాన పురోగతి అయితే అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. సంతానంలో కొంతమంది కర్కాటక రాశి వాళ్ళైతే, అంటే వివాహ యోగ్యత వచ్చిన సంతానం ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళకి వివాహం చేయగలుగుతారు, మంచి సంబంధాలు చేయగలుగుతారు, చక్కగా వాళ్ళకి మంచి అద్భుతమైనటువంటి లైఫ్ ఇవ్వగలుగుతారు. సోదర వర్గంలో కూడా మంచి సఖ్యత ఏర్పడుతుంది. అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్లతో చాలా బాగా మమేకం అవుతారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా మీరు ఇవ్వగలుగుతారు. కర్కాటక రాశి పురుషులకి, స్త్రీలకి చాలా బాగుంది. పురుషుల కంటే స్త్రీలకి మరింత బాగుంది. మీ మాటే శాసనంగా మారుతుంది. మీరు ఏమనుకున్నా కూడా క్షణాల్లో నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు బంధుమిత్రుల్లో చక్కటి పేరు తెచ్చుకుంటారు. ప్రేమ, దయ, సహనం, క్షమ ఇవన్నీ కూడా మీకు బాగా పెరిగిపోతాయి. చక్కటి
ఆ మంచి ప్రేమపూరితమైనటువంటి వాతావరణంలో బంధుమిత్రులందరినీ ఒక చోటకి గ్యాదర్ చేయగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతినిత్యం యోగా, మెడిటేషన్, ధ్యానం వంటివి చేయండి. అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే వ్యాయామం చేస్తారో వాళ్ళు నియమిత వ్యాయామమే చేయండి. అర్ధ వ్యాయామమే చేయండి. పూర్తిగా వ్యాయామం చేయవద్దు. అంటే ఆయుర్వేద సూత్రం ప్రకారం ఎప్పుడైనా సరే మన శక్తిలో ఎంత ఉంటుందో దాంట్లో సగం మాత్రమే వ్యాయామం చేయాలి. దీన్ని అర్ధ వ్యాయామం అంటారు. అంటే ఒక గంట కష్టపడగలిగిన వ్యాయామం చేయగలిగిన శక్తి మీకుంటే అరగంటే చేయాలి. అలా కాకుండా ఓపిక ఉంది కదా అని చెప్పి గంట చేయాల్సిన గంటన్నర చేస్తే తీవ్రమైనటువంటి దుష్పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ విషయం చాలా జాగ్రత్తగా ఈ కర్కాటక రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కనుక మరిన్ని శుభ ఫలితాలు రావటం కోసం ప్రతి సోమవారం నాడు శివాలయాన్ని సందర్శించండి. శివుడికి రుద్రాభిషేకం జరిపించుకోండి. లక్ష్మీదేవికి ఆర్థిక అభివృద్ధి కోసం తెల్ల కలువ పూలతో శుక్రవారం నాడు అర్చన జరిపించండి. అలాగే ప్రతి సోమవారం నాడు ఉపవాసం ఉండండి. ఇటువంటి పనులు కనుక చేసేటట్లయితే వచ్చిపడిన కొద్దిపాటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఏదేమైనప్పటికీ కర్కాటక రాశి వాళ్ళు చాలా వండర్స్ క్రియేట్ చేయబోతున్నారు. అటువంటి కాలం మొదలైపోతోంది. అష్టమ శని అయిపోవచ్చింది కనుక మంచి శుభపరిణాలు రాబోతున్నాయి కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను చెప్పిన పరిహారాలు పాటించి కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.